ప్రాముఖ్య ఈరోజు మన ధ్యానాంశం ఏమై ఉన్నదంటే, మరి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. మనము విశ్వాసం కలిగి ఉన్నామా? మరి విశ్వాసం లేకుండా మనం ఉన్నామా? మరి విశ్వాసం అన్నప్పుడు అనేకమైన విషయాలు మనం దానిలో చూసినప్పుడు మరి ఎన్ని విశ్వాసాలు ఉన్నాయి, అనేకం ఉన్నప్పుడు దాంట్లో కొన్నిటిని మరి వాటిలో మనము ఎలాంటి విశ్వాసం కలిగి మనం జీవిస్తున్నాం అనే విషయాన్ని మరి ఈరోజు మనం ధ్యానించి దాని ప్రకారంగా మన జీవితాలను కట్టుకొని ఆ విధంగా మరి ఆత్మీయమైన జీవితంలో దినదినం ఎదిగేటటువంటి కృపను మరి దేవుడు అనుగ్రహించే కృపను మరి మనందరికీ అనుగ్రహించింది కాక. మరి ప్రాముఖ్యంగా మరొక మాట చదువుకొని మరి మనము చిన్ని ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానానికి వెళ్దాం. మరి విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైన అనుటకు రుజువై ఉన్నది. మరి దానిని బట్టి పెద్దలు సాక్ష్యము పొందిరి. ప్రపంచములో దేవుని వాక్యం వలన నిర్మాణమైనవి, అందును బట్టి దృశ్యమైన కనబడడు పదార్థముల నిర్మింపబడలేదని విశ్వాసము చేత గ్రహించి కొంచున్నాం. మరి చదవబడ్డ వాక్యము దేవుడు మనందరి ఆత్మీయ మేలునిమిత్తమై దీవించి ఆస్వాదించబడును. మరి దేవుని నడిపింపు కొరకు చిన్ని ప్రార్థన చేసుకుని మరి వాక్య ధ్యానం వెళ్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైనటువంటి మా ప్రియ పరలోక తండ్రి, దేవాని ఘనమైన నామమునకు వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. పరిశుద్ధ దినము పునరుద్ధాన దినమున మేమందరం ఏ విధంగా కూడుకొని నిన్ను స్తుతించే గణపరచ కృపను మీరు మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మరి మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పటివరకైనా మా పాటల ద్వారా, మా స్తుతుల ద్వారా, మా ఆరాధన ద్వారా ప్రభా మీరు మహిమపరచబడాలని నమ్ముచున్నాయన. కొద్ది నిమిషం మీ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయం బట్టి మరి మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మా నాయన మరి ప్రత్యేకమునైనా నీ దీనదాసునైనా నీ సిలువ చాటున మరుగుపరిచి వచ్చినటువంటి బిడ్డలకు నైనా ఏ ఆత్మీయమైన ఆహారం అవసరమైనది నైనా, ఏ బిడ్డలకు నైనా ఏ కొరత ఉందో మీరు బహాటంగా ఎరిగినటువంటి దేవుడు, ఏ బిడ్డ ఏ బలహీనత చేత ఉన్నారో మీరు ఎరిగినటువంటి దేవుడు ప్రభా. వాక్యం చేత నీ బిడ్డల ద్వారా మీరు మాట్లాడినప్పుడు ప్రభా వారి హృదయాలను వారు సరి చేసుకుని వాళ్ళ బలహీనతలను వారు విడిచిపెట్టినటువంటి కృపను ఆ ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి. దేవానికే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మా నాయన నా శక్తి చేత కాదు, నా బలము చేత కాదు కానీ ప్రభా నీ ఆత్మ ద్వారానే నీ బిడ్డ ద్వారా మీరు మాట్లాడమని వేడుకుంటున్నాము తండ్రి. మరి అల్పుడను అయోగ్యుడను ఏ యోగ్యత లేనటువంటి నన్ను ప్రభా మీరు కలువరిశిలలోనైనా మీ ప్రాణాన్ని పెట్టి మీ ప్రశస్తమైన రక్తంలో మా పాపములను కడిగి నాయన మీరు మమ్మల్ని కుమారులుగా కుమార్తెలుగా మార్చుకుని ఈ రోజు నీ పరిశుద్ధ సన్నిధానం నిలబడే కృపను మీరు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిసిన ఆయన ప్రభా. వచ్చిన ప్రతి బిడ్డ కూడా మంచి హృదయాన్ని మీరు కలుగజేయండి తండ్రి. మరి వినగలిగిన చెవులను గ్రహించే మనసును ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించమని మరి సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లిస్తూ నన్ను నేను తగ్గించుకుని నీ నామాన్ని హెచ్చిస్తూ అతి త్వరలో రానైన ప్రభైన యేసు క్రీస్తు పేరట బ్రతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. మరి యొక్క అపోస్తలుడైన పౌలు ఎబ్రియలు రాసినటువంటి పత్రికలో మనం గమనించినట్లయితే మరి పౌలు గారు అనేకమైనటువంటి మరి దాదాపుగా మన నూతన నిబంధనలో మరి 13 పత్రిక, మరి రోమ పత్రిక నుంచి మరి ఫిలెమోను పత్రిక వరకు, అదేవిధంగా ఏప్రిల్ రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు రాసినప్పుడు మన యొక్క తెలుగులో ఉంది కానీ వేరే గ్రంథాలు అది కరెక్ట్గా లేదంట. కానీ మనకు ఇది ఉంది కాబట్టి ఇది కూడా మరి ఆయన రాసిందని అనుకోవచ్చు. పిల్లలు అంటే 14 మరి గ్రంథాలు మరి పౌలు గారు రాసినట్టుగా చూస్తాం. మరి ఇంకో ఎబ్రియలు రాసిన ప్రత్యేకంగా రాయడానికి ఏంటంటే మరి ఆయన ఎబ్రియుడు. మరి పౌలు గారు ఎవరంటే ఎబ్రియుడు కాబట్టి నేను ఎబ్రియుడై ఉండి మరి ఎబ్రియులు ఇంకా నమ్మలేనటువంటి స్థితిలో ఉన్నారు. మరి అబ్రాహాము కూడా ఎబ్రియుడే. అంటే ఇంకా అనేక మంది మరి యేసు నిజమైన దేవుడు ప్రభు అయిన యేసు క్రీస్తు అని ఎరగనటువంటి ప్రజలు, వారి మీద ఆయనకు ఎంతో ప్రేమ కలిగినటువంటి వాడు. తన ప్రజలచే తన యొక్క ఎబ్రియులైనంత వారు కూడా ఒకవేళ నేనే మరి వాళ్ళు కూడా నేను ఎబ్రియుడు నేను ఈ విధంగా ఉన్నప్పుడు నా ప్రజలైనటువంటి ఎబ్రియులు మరి ఎందుకు వాళ్ళు ప్రభు అయిన యేసు క్రీస్తును నమ్మకూడదని విశ్వాసం కలిగి ఆయన వారికి ఈ యొక్క గ్రంథాన్ని రాసిన ప్రత్యేకంగా. మరి అదేవిధంగా ఈ 11వ అధ్యాయం కనుక గమనిస్తే మరి ఈ యొక్క
ఆది కాలం నుంచి మరి ఏ భక్తులైతే విశ్వాసం ద్వారా తమ జీవితాన్ని, తన ఆత్మీయ జీవితాన్ని వారు కట్టుకున్నారో వాళ్ళందరి పేర్లు కూడా మన యొక్క 11వ అధ్యాయంలో మరి దాదాపుగా అది ఏబేలు నుంచి మొదలుపెట్టి మరి చివరి వరకు కూడా అందరు పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రతి వారి పేర్లను కూడా మరి దీనికి ఇంకొక 11వ అధ్యాయానికి ఇంకొక పేరు అంటే విశ్వాస వీరుల జాబితాని కూడా అంటారు. దీంట్లో ఉన్నటువంటి విశ్వాస వీరుల జాబితా వాళ్ళు చేసినటువంటి పనులను బట్టి, వారు చేసిన దేవుని ఎట్లా వాళ్ళు ఎలాంటి విశ్వాసనీయత కలిగి వాళ్ళు జీవించారో, వాళ్ళు బ్రతికిన విధానాన్ని బట్టి, వాళ్ళు దేవునికి మరి విధేయులై ఉండటాన్ని బట్టి వారందరి జీవితాలని పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడ్డాయంటే ఎంతో వాళ్ళు మరి దేవుని యందు విశ్వాసం కలిగినటువంటి వారే పిల్లలు. కాబట్టి మరి ఎందుకంటే వాళ్ళ పేరు వాళ్ళ పేరు ఇక పరిశుద్ధ గ్రంథంలోనే మనకెందుకని కాదు, కానీ మరి నువ్వు నేను ఈ పరిశుద్ధ గ్రంథంలో లేదు, కానీ ఆ జీవ గ్రంథంలో ప్రభు అయిన యేసు ప్రభు దగ్గర ఉన్నటువంటి ఆ జీవ గ్రంథంలో నా పేరు లిఖించబడాలంటే మరి వీళ్ళు ఎలాంటి జీవితం కలిగి జీవించారో వాళ్ళను మాదిరిగా మనం పెట్టుకొని మన జీవితం కూడా ఆ విధంగా జీవిస్తే మరి అక్కడ మరి యేసు ప్రభు ఆ యొక్క సింహాసనం మీద ఉన్నటువంటి ఆ జీవ గ్రంథంలో నా పేరు లిఖించబడితే అందుకే వీళ్ళను మాదిరిగా పెట్టుకొని ఈ పరిశుద్ధ గ్రంథంలో అయితే మనకు అవకాశం లేదు, కానీ ఎక్కడుందంటే జీవ గ్రంథంలో అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళందరినీ బట్టి మరి ఈరోజు ఒక్కొక్కరి జీవితాన్ని కనుక మనం గమనిస్తే వాళ్ళ అద్భుతమైన జీవితాన్ని మనకు కనపరిచినట్టు చూసాం. అంటే ప్రత్యేకంగా మరి 11వ అధ్యాయం 6వ వచనం కనుక మనం గమనిస్తే మరి ఇక్కడ విశ్వాసం లేకుండా మరి దేవునికి ఇష్టడైనట అసాధ్యము. అంటే ప్రాముఖ్యమైనది, ప్రథమమైనది, మన ప్రాధాన్యం ఇవ్వవలసిందే ఏంటి అంటే విశ్వాసం కలిగి మనం జీవిస్తున్నామా లేదా. మరి దేవుడు అంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట మరి నువ్వు నేను దేవునికి ఇష్టడిగా ఉండాలంటే మన మొట్టమొదట కలిగి ఉండవలసింది ఏంటంటే మరి విశ్వాసం. పిల్లలు మరి విశ్వాసం గురించి మరి మొదటి వచనం అంటే విశ్వాసం అన్నది మరి నిరీక్షింపబడుతున్న వాటి యొక్క మరి నిజ స్వరూపమును మరి అదృశ్యమైనవి మరి అదృశ్యమైన ఉన్నవన్నట్టు అంటే మనకి ఏదైతే కంటికి కనబడకుండా ఉందో మనమైతే యేసు ప్రభువును ఎవరో మనం ప్రత్యక్షంగా చూసిన వారం కాదు, కానీ మరి యేసు ప్రభు ఒకనొక రోజు ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకంలో ఆయన 2000 సంవత్సరాల క్రితం వచ్చి ఆయన అనేకమైనటువంటి మరి ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యములు చేశాడు. మరి ఆయన అని చెప్పి ఆయన మనం చూడకపోయినప్పటికీ మరి ఎంతో విశ్వాసంతో ఆయన మీద మనం ఎలాంటి విశ్వాసం అంటే మనం చూడలేదు, కానీ మనం ఏం చేస్తున్నాం అంటే విశ్వాసము ఆయన ఉన్నాడు అని మనం నమ్ముతున్నాం. పిల్లలు మరి సర్వదా మనకు అర్థమయ్యే భాష చెప్పాలనుకుంటే మరి ఇప్పుడు గాలి ఉంది, గాలి కనపడదు, మన కంటికి కనబడదు, కానీ ఆ గాలిని పీల్చుకొని మనము బ్రతుకుతున్నాం. మరి అదేవిధంగా కరెంట్ ఉంది, మరి కరెంట్ మనం చూడగలుగుతామా? కంటితో చూడలేము, చేతితో ముట్టలేము. అయినా ఆ కరెంటు వలన మనం ఒక వెలుగులో మనకు అది వెలుగునిస్తుంది, కాంతినిస్తుంది. మరి అదేవిధంగా ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఉన్నాడు అనడానికి మరి ఆయన యొక్క గ్రంథంలో అనేక విషయాలు చెప్పినప్పటికీ మరి అక్కడ ఉన్నట్టు ఎబ్రీలు ఆయన సాక్షాత్తు చూసిన వారే ఆయన నమ్మలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. మరి వారికంటే మరి చూడక నమ్మిన వారు ధన్యులని ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమంటేదో చెప్పాడు. పిల్లలు మనము ధన్యులమే, మనం చూడలేదు, యేసు ప్రభువును చూడలేదు, కానీ మరి మనం ఆయన ఉన్నాడని ఆయన మనము విశ్వాసం కలిగి మనం చేసిన పిల్లలు. మరి విశ్వాసం అన్నది మరి ఏంటంటే మనకు కనబడదానిది మరి ఏదైతే మనకు కనబడిపోయినప్పటికీ అది ఉన్నది అనడానికే విశ్వాసం. మరి దాంట్లో విశ్వాసంలో రకాలు అనేకమైన విశ్వాసాలు ఉన్నాయి. మరి మనం ఎలాంటి విశ్వాసం మనం కలిగి జీవిస్తున్నాం, దాంట్లో కొన్ని విశ్వాసాలు మనం చూద్దాం. మీరు సమయానుకూలతను బట్టి మరి 11 ఆల్రెడీ 10 సమయం విశ్వాసం. మరి విశ్వాసం అన్నది దీని క్వైట్ ఆపోజిట్ గా అంటే విశ్వాసం లేనటువంటిది, అవిశ్వాసం అంటే విశ్వాసం లేనటువంటి స్థితిలో మనం ఉన్నటువంటిది. పిల్లలు మరి మనం రోమపత్రిక 14:3 ఒకసారి రోమపత్రిక మరి 14వ అధ్యాయము 23వ మరి విశ్వాస మూలము కానిదేదో మరి అది పాపము అంటున్నాడు. పిల్లలు అంటే పాపం అంటే మనం ఏమనుకుంటున్నామంటే మనం ఒక తప్పిదము చేస్తానో లేకపోతే ఇంకొకటి దేవునికి అవిధేయంగా మనం జీవిస్తానో అది పాపము అని. ఆజ్ఞాతి క్రమమే పాపం అని ఆది కాండంలో చెప్పబడినదే కాకుండా
ఒక విశ్వాస మూలము కానిదేదో అది పాపమే అంటున్నాడు. ఒకవేళ నువ్వు దేవుడు ఉన్నాడని విశ్వసించకపోతే అది నువ్వు పాపం చేసిన వాడవే. ఏదో నీ క్రియల ద్వారా నీ చూపుల ద్వారా మరి అదే పాపం అని కాదు, కానీ ఆజ్ఞాతిక్రమమే పాపం కాదు, కానీ ఒక విశ్వాస మూలము కానిదేదో మనది పాపం అని మనము రోమపత్రిక 14:23 మనం చూసాం పిల్లలు. అదేవిధంగా మరి ఒక అవిశ్వాసము అంటే మనకు సాదృశ్యంగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ మాటను ఎక్కడైనా ఉపయోగించాడా, ఈ అవిశ్వాస మాట ఎవరితోనైనా ఉపయోగించాడని మనం గమనించినట్లయితే మరి తోమతోనే మరి ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన చనిపోయి మరి 3వ దినం లేచి 40 రోజులు ఆ యొక్క దేశమంతా సంచరిస్తూ అని పలుమార్లు తన శిష్యులకు కనబడుతూ మరి 10 మంది శిష్యులు ఉన్నప్పుడు అప్పటికే యూదా ఇస్కరియోతు చనిపోయాడు కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఎవరంటే 10 మంది ఉన్న తోమ లేనటువంటి పరిస్థితిలో యేసు ప్రభు తన శిష్యులకు దర్శనం ఇచ్చినప్పుడు వారు మన తోమతో చెప్పినప్పుడు తోమ నమ్మలేనటువంటి స్థితిలో ఆయన గాయములలో నేను వేలు పెట్టి చూస్తే కానీ నమ్మను అంటే ఇది ఏ విశ్వాసం అంటే అవిశ్వాస ప్రియులారా. మరొకసారి చదువు యోహాను సువార్త 20వ అధ్యాయము 27 నుంచి 29 చదివితే మనకు చదివితేనే అది మనకు ఇంకా అర్థమైంది. యోహాను సువార్త 20వ అధ్యాయము 27 నుంచి 29. తరువాత తోమాను చూసి నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడుము నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక చాలా అవిశ్వాసు కాక ఎవరు ఆయనతో పాటు ఉన్నటువంటి తోమ అనేక సంవత్సరాలు మరి యేసు ప్రభుత్వ పరిచయం ఉన్నటువంటి మరి తను చేసిన 3.5 సంవత్సరాలు అనేకమైన అద్భుత కార్యములు మరి చూసినటువంటి తోమనే ఒకానొక రోజు యేసు ప్రభు మరి తనను సాక్షాత్తు తన చేతులలో ఏ గాయమైందో ఆ గాయంలో వేలు పెట్టి అప్పుడు ప్రభు చెప్పినటువంటి మాట ఏంటంటే మరి నువ్వు అవిశ్వాసివి కాక మరి విశ్వాసమై ఉండమనను. మరి ఈరోజు మరి నువ్వు నేను ఏ స్థితిలో ఉన్నాం పిల్లలు? అవిశ్వాసం అనే స్థితిలో ఉన్నామా, మరి విశ్వాసం అనే స్థితిలో ఉన్నామా? ఆ రోజు తోమతో మాట్లాడాడు దేవుడు, ఈ రోజు నీతో నాతో మాట్లాడుతున్న దేవుడు. మనం ఏ స్థితిలో ఉన్నాం? ఒక అవిశ్వాసంలో కనుకుంటే మరి యేసు ప్రభు తోమని ఏ విధంగా హెచ్చరించాడో ఈ రోజు నీతో నాతో వాక్యం ద్వారా మాట్లాడు దేవుడు. నీ విశ్వాసం కలిగించి ఒకవేళ ఇప్పుడు నువ్వు అవిశ్వాసంతో ఉన్నావేమో, నీ కుటుంబంలో ఏది జరిగినా మరి జరగడం లేదు కాబట్టి దాని వలన విశ్వాసం ఒకసారి మనం సన్నగిల్లుతాం. అనేక మన సంవత్సరాల నుంచి ప్రార్థన చేసినప్పటికీ ఆ ప్రార్థనకు జవాబు రాలేటువంటి పరిస్థితిలో మనకి ఏమైందంటే విశ్వాసం సన్నగిల్లిపోతుంది పిల్లారా. కానీ మనం ఎప్పుడు కూడా విశ్వాసంలో సన్నగిల్లిపోయే వారికి ఉండకూడదు, కానీ విశ్వాసంలో మనం ఇంకా అవిశ్వాసంలోనికి పోయేవారికి కాకుండా మన విశ్వాసంలో మనం ఉండాలి పిల్లారా. మరి మొట్టమొదటి అవిశ్వాసం. మన అవిశ్వాసానికి మన ఎగ్జాంపుల్ ఎవరంటే మరి తోమ చూసాం. మరి నువ్వు నేను తోమలాంటి పరిస్థితులు కనుకుంటే మనం సరి చేసుకుందాం. యేసు ప్రభు చేత మరి తోమకి హెచ్చరింపబడ్డాడు, నీవు అవిశ్వాస కాకుండా మరి విశ్వాసమై ఉండమన్నాడు. కాబట్టి ఈరోజు మరి నువ్వు నేను కూడా ఒక లెసన్ ఏం నేర్చుకుందామంటే అవిశ్వాసం అనే స్థితిలో కనుక ఉన్నావేమో, నీ పరిస్థితులను బట్టి, నీకున్నటువంటి అనారోగ్య పరిస్థితులను బట్టి, నీకున్నటువంటి శ్రమలను బట్టి, నీకున్నటువంటి బాధలను బట్టి మరి నువ్వు అవిశ్వాసం ఉన్నావేమో, కానీ నువ్వు ఆ యొక్క అవిశ్వాసాన్ని నువ్వు జయించగలిగితే నువ్వు విశ్వాసంలో ఉంటావు ప్రియులారా. కాబట్టి ఇది మొట్టమొదటిది అవిశ్వాసం. మరి రెండవది అల్ప విశ్వాసం. మొట్టమొదటి చూసుకుంటే అవిశ్వాసం, దానికి ఎగ్జాంపుల్గా మనం ఎవరైనా తోమని చూసుకున్నాము. మరి అల్ప విశ్వాసము అనే విషయం కూడా మరి యేసు ఎవరితోనైనా మాట్లాడాడు. ఆ మాటను అల్ప విశ్వాసులారానే మరి పేతురుతో మనం మాట్లాడినట్టుగా మనం చూస్తాం పిల్లల. మరి మత్తయి సువార్త 8వ అధ్యాయము 26వ వచనము. మత్తయి సువార్త 8వ అధ్యాయము 26వ వచనంలో కనుక చూస్తే మరి అక్కడ మాట్లాడాడు. అందుకు ఆయన అల్ప అంటే మన పైన ఉంచారు 20 మందికి వచ్చారు క్లియర్గా అర్థమవుతాం. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళి అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి ప్రభువా నశించిపోచున్నాము, మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయనను లేపిరి. అందుకు ఆయన అల్ప విశ్వాసులారా
విశ్వాసులారా ఎందుకు మీరు భయపడుచున్నారని ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రములో గద్దింపగా. మనకి ఇక్కడ అద్భుతమైన మాట. మన తన శిష్యులు మరి యేసు ప్రభుతో ఉన్నప్పుడు అనేకమైన అద్భుత కార్యాలు చూసినటువంటి వారే, అనేకము తను చేసినటువంటి మహత్కార్యములు చూసినటువంటి వారే, కానీ వాళ్ళు కూడా ఒక రోజు అవిశ్వాసంకి వెళ్ళిపోయారు పిల్లరా. మరి అల్ప విశ్వాసంకి వెళ్ళిపోయారు. అంటే వాళ్ళకు అంటే 50-50 అనుకోవచ్చు మనం. అంటే అవిశ్వాసం అంటే టోటల్గా విశ్వాసమే లేదు. దాంట్లో ఉన్నటువంటి విశ్వాసం ఉన్నటువంటి 100%లో అసలు 100 కన్నా 0 ఉన్నట్టుగా ఈ అల్ప విశ్వాసం ఏంటంటే ఒక 50-50 అనుకోవచ్చు. అంటే అక్కడ విశ్వాసము కొద్దిగా 50% విశ్వాసము, మరి 50% అల్ప విశ్వాసం. అంటే దేవుడి కార్యాలు చూసినప్పటికీ, దేవుడితో వాళ్ళు సంచరించినప్పటికీ, దేవుడు చేసిన అనేక కార్యములు చూసినప్పటికీ వాళ్ళు భయపడే స్థితిలో ఉన్నారు పిల్లరా. అప్పుడు దేవుడు వారితో హెచ్చరించినటువంటి మాట ఏంటంటే, అల్ప విశ్వాసులారా. మరి ఈరోజు మరి నీ జీవితంలో, నా జీవితంలో ఏదైనా శ్రమ కలిగినప్పుడు ఆ శ్రమను బట్టి నీ విశ్వాసాన్ని కోల్పోయే స్థితిలో ఉన్నావేమో నా ప్రియ బిడ్డ, ఈ రోజు దేవుడు ఏంటంటే మీరు అల్ప విశ్వాసంలోనికి పోకూడదు. కానీ ఆయన చేసిన అనేకమైన కార్యములు, దేవుడు అనేకము పరిశుద్ధ గ్రంథంలో చేసినప్పుడు ఆ వాక్యాన్ని బట్టి, మరి దేవుడు చేసినట్టు అనేకమైన కార్యములను బట్టి మనం ఎలా ఉండాలంటే అల్ప విశ్వాసంగా మనం ఉండకుండా ఒక విశ్వాసం కలిగి మనం ఉండాలి పిల్లరా. మరి రెండు చూసాం. మొట్టమొదటిది అవిశ్వాసము, మరి రెండవది మరి అల్ప విశ్వాసం మనం చూసాం. మరి మూడవది కొద్ది విశ్వాసం. అంటే ఏదైతే విశ్వాసంలో ఉండవలసిన పర్సెంటేజ్ ఇంకో కొద్దిగా తగ్గడం. దాంట్లో మనం అల్ప విశ్వాసం ఒక 50% అనుకుంటే, ఈ కొద్ది విశ్వాసం ఏంటంటే 100లో 10% కలిగినటువంటి విశ్వాసం పిల్లలు. మరి దీనికి కొద్ది విశ్వాసం. మరి ఇది ఎక్కడ చూస్తామంటే మన మత్తయి సువార్తలు కనుక చూస్తే మరి 17వ అధ్యాయంలో మరి 20 నుంచి 21 వచనం చూస్తే అక్కడ మరి అద్భుతమైన మాట. అందుకాయన మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగించంత విశ్వాసం ఉంటే ఈ కొండను చూసి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. మరి ఇక్కడ చెప్పినటువంటి ఒక ఆవగింజల పోలి. ఆవగింజ మన మొక్కలలోకి వెళ్ళా ప్రతి ధాన్యంలో, అన్ని ధాన్యముల కంటే చాలా చిన్నదే, కొద్దిదే, చిన్నదే అయినప్పటికీ దాంట్లో గ్యాప్ ఉన్నదంట. మన హృదయాలలో మన విశ్వాసానికి అలాంటి విశ్వాసంతో మన హృదయం నింపబడాలి. మరి దేవుడు ఇక్కడ చిన్నది అయినప్పటికీ, మరి కొద్దిది అయినప్పటికీ, పరిణామంలో చూసుకున్నా, దేని రకంగా నువ్వు దేనితో పోల్చుకున్నా, దేనితో కూడా సరితూగలేనటువంటి దానిని మరి అక్కడ ప్రభు చెప్తున్నట్టు మాట ఏంటంటే, మీకు ఆవగించంత విశ్వాసం ఉంటే మరి కొండను చూసి మరి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. ఆవగించంత విశ్వాసం. మరి నువ్వు నేను అంటే ఆవగించనే పోల్చడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఆవగించలో గ్యాప్ ఉంటుందంట పిల్ల. అది కంప్లీట్గా నిండి ఉంటుందంట. అంటే ఎక్కడ కూడా గ్యాప్ లేనటువంటిది. మరి నా హృదయంలో విశ్వాసము చేత నీ హృదయం అంత నిండుగా నింపబడితే మరి నీలో అల్ప విశ్వాసం కానీ, మరి అదేవిధంగా మరి అవిశ్వాసం కానీ, ఈ కొద్ది విశ్వాసం కూడా మనకు ఉండదు పిల్లలు. కాబట్టి మరి అక్కడ చెప్పినటువంటి మాట మరి నీలో ఎలాంటి కొద్ది విశ్వాసం అని ఉండాలి. మరి విశ్వాసం లేకుండా కాదు. నువ్వు కొద్ది విశ్వాసం అన్నా నువ్వు కొండను చూసి మరి అది అక్కడ పడవేమంటే పడబడుతుంది. మరి దేవుడు అద్భుతంగా చెప్పాడు పిల్లలు. మరి విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మరి మనము అవిశ్వాసము, అల్ప విశ్వాసము, కొద్ది విశ్వాసం, 3 విషయాలు మనం చూసాం. మరి 4వది మరి గొప్ప విశ్వాసం. ఇది గొప్ప విశ్వాసం. మరి ఇక్కడ ఈ 11వ అధ్యాయంలో ఎబ్రీ పత్రికలో రాసినటువంటి ప్రతి భక్తులు కూడా ఏంటంటే వాళ్ళు గొప్ప విశ్వాసం కలిగినటువంటి వారు. వారి జీవితంలో అనేకమైనటువంటి మరి గొప్ప కార్యాలు మరి దేవుడి కొరకు తమ ప్రాణాలనైనా లెక్క చేయనటువంటి వారు పిల్లలు. వాళ్ళు ఎంత విశ్వాసం అంటే గొప్ప విశ్వాసం కలిగినటువంటి వారు. మరి దానికి మన గ్రంథంలో మరి ఎవరన్నా ఆ విశ్వాసం కలిగిన యేసుప్రభు ఏంటన్నా మరి ఈ మాట వారితో గొప్ప విశ్వాసం కలిగిన వారు మరి ఎవరన్నా ఉన్నారని కనుక మన పరిశుద్ధ గ్రంథంలో చూసుకున్నట్లయితే మరి శతాధిపతి తన దాసుడు స్వస్థపరిచే విషయంలో మరి అద్భుతమైన మాట. ప్రభు అయిన యేసుక్రీస్తు అన్యుడైనప్పటికీ, ఆయన రోమీయుడు అయినప్పటికీ, ఆయనలో ఇశ్రాయేలులో ఇలాంటి విశ్వాసం నేను ఎవరిలో చూడలేదన్నాడు. ఇలాంటి అన్యుడే, ఆ రోమీయుడే,
కానీ తన దాసుని స్వస్థపరచమని యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మరి యేసు ప్రభు చెప్పినటువంటి మాట ఏంటంటే, అయ్యా నువ్వు నా ఇంటికి రావడానికి కూడా నేను అర్హుడను కాను. అంటే ఒక శతాధిపతి అంటే 100 మంది మీద అధికారి ఉన్నటువంటి వ్యక్తి అయినప్పటికీ ఆయన కొందరు బొమ్మంటే కొందరు రమ్మంటే వస్తారు, బొమ్మంటే అంత గొప్ప ఆయన ఆ హోదాలో ఉన్నప్పటికీ మరి యేసు ప్రభు దగ్గర తనను తాను తగ్గించుకొని నా ఇంటికి రావడానికి నేను అర్హుడనుగా నేను యోగుడని కానంటాడు. ఒకసారి చదవమా, మత్తయి సువార్త 8వ అధ్యాయము. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ అద్భుతమైన మాటలు మనం 5 నుంచి 10 వరకు కనుక గమనిస్తే, ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో బాధపడుచు ఇంటిలో పడిందని చెప్పి ఆయనను ఏడుకొనెను. యేసు నేను వచ్చి వాని స్వస్థపరచదనని అతనితో చెప్పగా ఆ శతాధిపతి ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను గాను, నీవు మాట మాత్రము సెలవేమో అప్పుడు నా దాసుడు స్వస్థ. ఎంత అద్భుతమైన మాట పిల్లరా! అయ్యా నేను నా ఇంటిలోనికి రావడానికి నేను పాత్రుడను కాను. మరి నీ జీవితంలో ఏదైనా కార్యం చేయలేదంటే ఇలాంటి పక్షతాప హృదయం, అయ్యా నేను ఏదైనా నీకు అవిధేయంగా నేను జీవిస్తున్నానేమో, నీకు అడ్డుగొడుగు నా పాపం ఏదైనా ఉందేమో ప్రభా. అందుకే నేను ఎంత విశ్వాసం కలిగినప్పటికీ నేను విశ్వాసం ద్వారా నేను ఏది నీ సన్నిధిలో నేను మొరపెట్టినప్పటికీ ఆ మొరకు నేను సమాధానం పొందలేకపోతున్నా. అంటే ఏదైనా మరి తనను తాను ఏ విధంగా అయితే తన ఒక హోదాలో ఉన్నప్పటికీ నేను పాత్రను కానన్న విషయాన్ని మరి నిన్ను నువ్వు కూడా తగ్గించుకునే స్థితిలో నీవు ఉంటున్నావా? ఏ కార్యం జరిగినప్పటికీ ప్రభా ఏదైనా తప్పిదం నేను చేశానేమని ఎడల, అందుకే నా ఎడల ఈ కార్యము జరగడం లేదేమని నిన్ను నువ్వు పరిశోధించుకుంటే మరి చేసుకొని నువ్వు సరిదిద్దుకుంటే దేవునికి ప్రార్థిస్తే మరి దేవుడు తప్పకుండా. మరి ఇంకో విషయం మనం గమనిస్తే మరి ఇక్కడ ఆయన ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుతున్న వారిని చూసి, ఇశ్రాయేలీలో నేను ఎవరికైనాను నేను ఇంత విశ్వాసము చూడలేదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ఆయన ఎవరు దేవుని నమ్మాడా? నమ్మలేడు. అన్యుడు, రోమేయుడు. మరి నేను దేవుని నమ్మినప్పటికీ, మారు మనసు పొందినప్పటికీ, రక్షణ అనుభవంలో ఉన్నప్పటికీ ఇంకా మనం నమ్మలేనటువంటి స్థితిలోనే ఉన్నాం. మరి ఇక్కడ విశ్వాసం గొప్ప విశ్వాసం అని మరి నేను మరి మారు మనసు పొందినటువంటి నేను ఎలాంటి విశ్వాసం కలిగి ఉండాలంటే మరి గొప్ప విశ్వాసం కలిగి ఉండాలి పిల్లల. అలాంటి విశ్వాసం మరి ఆయన నేను అర్హుడనుగా నువ్వు మాట మాత్రం సెలవు, నువ్వు వచ్చి ప్రార్థించవలసిన అవసరం కూడా లేదు, కానీ నువ్వు మాట మాత్రం సెలవిస్తే మరి అక్కడ నా దాసుడు స్వస్థపరుస్తాడు అన్నాడు. నిజంగా అద్భుతమైనటువంటి కార్యము పిల్లరా. మరి ఆయన అన్యుడైనప్పటికీ, రోమీడైనప్పటికీ ఆయన ఏదైతే విశ్వాసంతో దేవుని ప్రతిమలుకున్నాడు. మరి నేను క్రైస్తవులమని పిలిచినప్పటికీ, రక్షింపబడిన వారమైనప్పటికీ మరి ఆయన మొరపెట్టే స్థితిలో మనం ఉంటున్నావా? దేవాన్ని మాట సెలవయ్యా. నా కుటుంబంలో మరి ఏ స్వస్థత ఉన్నప్పటికీ, ఏ ఆర్థికమైన పరిస్థితి ఉన్నప్పటికీ, ఎలాంటి శ్రమలు ఉన్నప్పటికీ, ఎలాంటి బాధలు ఉన్నప్పటికీ నీ మాట సెలవిస్తే నా కుటుంబంలో శ్రమలన్నీ పోతాయని చెప్పి అలాంటి గొప్ప విశ్వాసం నువ్వు కలిగి ఉన్నావా? మరి ఇప్పుడు మన 4 విశ్వాసం. మొట్టమొదటి అవిశ్వాసం, మరి 2వది అల్ప విశ్వాసం, మరి 3వది కొద్ది విశ్వాసం, మరి 4వది గొప్ప విశ్వాసం. మరి ఇన్ని మనం చూసాం. మరి మనం ఏ స్థితిలో ఏ విశ్వాసంలో మనం ఉన్నాం. మరి తర్వాత చూస్తే మరి పరిపూర్ణమైన విశ్వాసం, లాస్ట్ విశ్వాసం. ఇంకా అనేకమైన సమయం లేదు కాబట్టి అవి స్కిప్ చేసి మరి చివరిది ఏంటంటే మరి పరిపూర్ణమైనటువంటి విశ్వాసం నేను కలిగి జీవిస్తున్నామా? పరిపూర్ణమైనటువంటి విశ్వాసం. మరి మనం అవిశ్వాసం చూసాం, అల్ప విశ్వాసం చూసాం, కొద్ది విశ్వాసం చూసాం, గొప్ప విశ్వాసం చూసాం, ఇంకా స్థిరమైన విశ్వాసం, సందేహం లేని విశ్వాసం, మరి చివరిది పరిపూర్ణమైనటువంటి విశ్వాసం. మరి పరిపూర్ణం అంటే ఎక్కడ అవకాశము లేనటువంటి, అంటే 100% విశ్వాసం ఎంత పర్సెంటేజ్ ఉండాలో అంత పర్సెంటేజ్ నువ్వు కలిగి ఉన్నప్పుడే మరి అదొక మరి పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంటుంది పిల్లలు. మనం ఇన్ని చెప్పుకున్నాం. దాదాపుగా చాలా ఉన్నప్పటికీ మన సమయం లేదు కాబట్టి, సమయం కొద్దిగా ఉంది కాబట్టి 5 మాత్రం మనం ధ్యానించాం. మరి దీనిలో మరి ఇవి ఒకవేళ ఈ యొక్క ఏవైతే ఈ విశ్వాసం ఉందో మరి విశ్వాసం తమ జీవితాలకు అన్వయించుకొని వాటి ప్రకారంగా జీవించిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? మరి ఏదైతే మనము ఆ విశ్వాసంలో ఉన్న రకాలను కొన్ని చూసుకున్నాం. తర్వాత ఏంటంటే మనం ఎలాంటి విశ్వాసం కలిగి ఉండాలి. మరి ఒక విశ్వాసాన్ని మనం చెప్పుకున్నాం అంతే, కానీ
మన జీవితానికి మనం అన్వయించుకుంటున్నామా? మరి బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో ఎవరైనా ఆ విధంగా జీవించారా అని మనం కనుక గమనిస్తే మరి సహించే విశ్వాసం ఉండాలి. మొట్టమొదటిది మరి సహించే విశ్వాసం. మరి క్రియలు లేని విశ్వాసం మృతం అని మరి యాకోబు పత్రిక 2వ అధ్యాయం 26వ మరి వచనంలో చూసినట్లయితే మరి క్రియలు లేని విశ్వాసం మృతము. మరి ఇప్పటి వరకు విశ్వాసం గురించి మనం ధ్యానించాం, విశ్వాసంలో ఉన్న రకాలను మనం ధ్యానించాం. మరి ఇప్పుడు రెండవది మనం ధ్యానించవలసింది ఏంటంటే ఆ క్రియలు లేని విశ్వాసం. ఈ విశ్వాసము క్రియలు రెండు జరిగినప్పుడే అది సంపూర్ణమైనది పిల్లారా. కాబట్టి ఈ రెండు మనం కలిగి ఉన్నామా? ఒకరి విశ్వాసం ఉండి క్రియలు లేకపోతే అది వ్యర్థమే. మరి అలాంటిగా విశ్వాసము కలిగి మరి క్రియలు కలిగినటువంటి వారు మరి పరిశుద్ధ గ్రంథంలో ఎవరైనా ఉన్నారని మనం గమనిస్తే మరి మొట్టమొదటి దాంట్లో కూడా సహించే విశ్వాసం మనకు ఉందా? మరి అనేకమైన బాధలు వచ్చినప్పటికీ, శ్రమలు వచ్చినప్పటికీ, కష్టాలు వచ్చినప్పటికీ, అనారోగ్యం వచ్చినప్పుడు, ఆర్థిక పరిస్థితి ఏదైనప్పటికీ దాన్ని సహించేటటువంటి శక్తి మనకు ఉందా? మరి ఎగ్జాంపుల్ గా చూస్తే మరి దానియేలు గ్రంథంలో మనం చూస్తాం కదా, మరి అక్కడ షడ్రక్, మెషక్, అబేద్నగో అక్కడ ఏదైతే నెబుకద్నెజరు ఏదైతే ప్రతిమ నిలబెట్టాడో ఆ ప్రతిమకు మొక్కుమని మరి వాళ్ళకు శాసనం చేసినప్పటికీ వారిలో ఉన్నటువంటిది విశ్వాసం ఏంటంటే మా దేవుడు రక్షించిన రక్షకుడైన రాజా, మేము మాత్రం ఈ ప్రతిమకు మొక్కము అంటాడు. అంటే వాళ్ళను సహించే ఏదైనప్పటికీ ఆ శ్రమ మేము శ్రమనైనా పడతాము కానీ ఆ ప్రతిభకు మాత్రం మొక్కము. మరి అలాంటి విశ్వాసం, మరి సహించే విశ్వాసం. మరి దేవుడు మన కష్టాలను కానీ ఏదైనా కలుగజేసినప్పుడు మరి దాని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇంకా దేవుడు దాని వెనుకల ఆ సహించే శక్తి నాకు అనుగ్రహించు ప్రభావం మనం ప్రార్థించాలి. అయ్యా నీ చిత్తం ఇంకా నా ఎడల దాన్ని నాకు ఎందుకు అనుగ్రహించావో, మరి నా ఎడలను ఏ చిత్తం అయితే నీ చిత్తం ఏదైతుందో ఆ చిత్తాన్ని నెరవేర్చని స్థితిలో మనం ఉండాలి. కానీ మనము వీళ్ళు అంత జరిగినప్పటికీ అక్కడ వాళ్ళ విశ్వాసాన్ని పోగొట్టుకోలేరు. వాళ్ళు సహించారు. ఏంటంటే అగ్ని గుండంలో పడినా చనిపోయినా పర్వాలేదు కానీ మేము మాత్రం ఆ ప్రతిభకు మొక్కము సాగిలపడము. మరి ఈరోజు నువ్వు నేను ఏ స్థితిలో ఉన్నాము? మరి అక్కడ వాళ్ళ అదే కాకుండా మరి యోసేపును కూడా చూసుకోవచ్చు. మరి యోసేపు కూడా 17 సంవత్సరాలలో ఉన్నప్పుడు తన అన్నలు మరి అమ్మి వేసినప్పుడు 13 సంవత్సరాలు నిరీక్షణ కలిగి తన విశ్వాసాన్ని కోల్పోయిన వాటిగా చూస్తాం. ఈ 13 అంటే దాదాపు 30 సంవత్సరాల వరకు కూడా అనేకమైన శ్రమలు, 13 లాంగ్ ఇయర్స్ ఎంతో శ్రమ పడ్డాడు కానీ ఆ శ్రమ నుంచి విశ్వాసం నుంచి తొలగిపోలేదు. మరి ఒకనొక రోజు తనను మరి ప్రేరేపించినప్పుడు ఆ ఫరో యొక్క భార్య తనను ప్రేరేపించినప్పుడు ఆయన ఆ పాపం నుంచి పారిపోయాడు కానీ మరి పాపంతో సావాసం చేసినట్టుగా మనం చూడదు. అంటే ఎన్ని 13 సంవత్సరాల శ్రమలు అంటే అది మామూలు కాదు. అనేకమైన శ్రమలు అయినప్పటికీ చెరసాలను అనుభవించడానికైనా మరి ఆయన అంటే అది ఎలాంటి విశ్వాసం అంటే మరి అది సహించే విశ్వాసం. మరి యోసేపే కాదు, ఇంకా మనం యోబును కూడా చూసుకోవచ్చు. మరి యోబు కూడా అనేకమైన శ్రమలు కలిగినప్పటికీ, అనేకమైన బాధలు కలిగినప్పటికీ మన తనకు కలిగిన సమస్తాన్ని తన సంతానమైనప్పటికీ, తనకు ఆశైన గొర్రె, మేకలు ఏది సమస్తం పోయినప్పటికీ, తన శరీరం కుళ్ళి కృషించినప్పటికీ తన నోటితోనైనా కూడా ఒక పాపం చేయనటువంటి యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. మరి మన మీద చిన్న శ్రమ కలిగితేనే అసలు దేవుడు ఉన్నాడా అని మనం అవిశ్వాసంలోకి వెళ్ళిపోతాం పిల్లలు. మరి ఇంత మాదిరికరమైనటువంటి అంటే క్రియలు కలిగినటువంటి వారు విశ్వాసం ఉండడమే కాదు కానీ ఆ విశ్వాసంతో పాటు నువ్వు క్రియలు కలిగి ఉన్నావా? అది చాలా ప్రాముఖ్యమైనది పిల్లలు. మరి రెండోది చూస్తే మరి జయించే విశ్వాసం. మరి ఏదైతే మనం జయించే విశ్వాసం మనం ఉంటున్నామా? మన లోకంలో ఉన్నదంటే శరీరాశ, నేత్రాశ, జీవోపడమే. మరి మొదటి యోహాను పత్రికలో మనం 5:4 చదవమని. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము మరి 4వ వచనంలో అక్కడ చూస్తే మరి అక్కడ అద్భుతం. మనం జయించే వారిగా మనం ఉంటున్నామా? మరి జయించే విశ్వాసం దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. మరి దేవుని మూలముగా పుట్టిన వారందరూ ఏంటంటే మరి లోకమును జయించుదురని మరి అక్కడ లేఖనం ఇంకా కిందికి చదవమాట. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. మరి విజయం కావాలంటే లోకాన్ని ఎప్పుడైతే జయిస్తావో అది దేని వల్ల జయిస్తావు అంటే విశ్వాసం ద్వారానే జయిస్తావు. అంటే విశ్వాసానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత, మరి విశ్వాసం ఉన్నటువంటి ప్రాధాన్యత. మరి అందుకే దేవుడు మరి ఈరోజు మనల్ని ఆ 11:6లో మరి విశ్వాసం లేకుండా
మరి దేవునికి ఇష్టడైన అసాధ్యం అనేది. మరి ఇక్కడ కూడా వాళ్ళు చెప్పినటువంటి అనేకమైన కార్యములు చూసినప్పుడు మరి అది 15:15 చూస్తే 2వ అధ్యాయం మొదటి యోహాను పత్రిక 15:15 చూస్తే మరి లోకంలో ఉన్న శరీరాశ నేత్రాశ జీవోద్దంభము మరి దేవుని వలన పుట్టినవి కావు అని మరి వాటిని మనం జయించే స్థితిలో మనం ఉంటున్నామా? ఒకవేళ వాటిని కనుక జయించితే కనుక మరి దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదం మన స్ఫూర్ణ సంఘంతో చెప్పినటువంటి ప్రకటన గ్రంథము మరి 2వ అధ్యాయం 7వ వచనము చదివినట్లయితే ఆ స్ఫూర్ణ సంఘంతో చెప్పినటువంటి మాట మరి ఆ మాట ఈ రోజు నీతో నాతో దేవుడు చెప్తున్న మాటగా మనం గమనించాలి. చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట ఏమనగా వినుగాక జయించు వారికి దేవుని పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనిత్తును. ఒకవేళ నువ్వు జయించి ఈ లోకంలో శరీరాశ నేత్రాశ జీవం ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కనుక జయిస్తే మరి ఆదాము లేనటువంటి ధన్యత, ఆదాము తినలేనటువంటి దాని జీవవృక్ష ఫలములను మరి నీకు జీవవృక్ష ఫలములను భుజింపనిత్తునంటున్నాడు. ఏది? ఈ లోకాన్ని నువ్వు జయించేవాడు అంటే దేని అంటే విశ్వాసంలో జయించే విశ్వాసం నీకుందా? నీ ముందు ఏ శ్రమ వచ్చినప్పటికీ, ఎలాంటి బాధ కలిగిన, ఎన్ని అడ్డంకులు వచ్చినప్పటికీ వాటన్నిటిని జయించే విశ్వాసం కలిగి ఉంటే మరి దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఏంటంటే ఆ జీవవృక్ష ఫలములను మరి భుజింపనిత్తున్నటువంటి పిల్లరా. మరి 4వదిగా మనం గమనిస్తే మరి గొప్ప వాటిని విడిచిపెట్టే విశ్వాసం ఉందా? గొప్ప వాటిని మరి దానికి మనం ఎగ్జాంపుల్ కనుక చూసుకుంటే అక్కడ అనేక మంది మరి మోసే చేసినటువంటి గొప్ప కార్యము మరి తన యొక్క ఆ ఫరో కుమారుడు ఆ రాణిగా కొడుకును నేను అనిపించడం కంటే మరి క్రీస్తు నింద విషయం గొప్పదే. మరి ఆ శ్రమలు పొందడం కంటే మనం ఒకసారి చదివితే బాగుంటుంది. అది మరి ఇది ఏప్రిల్ రాసినటువంటి పత్రిక ఇదే 11వ అధ్యాయం మరి 24లో మరి మోసే విడిచిపెట్టుకోవడం విశ్వాసం నీకు ఉందా? నీ ఏదైతే అవసరం పరిచయం కొరకు ఏదైతే అవసరం ఉందో పరిచయం కొరకు నువ్వు ఏదైతే చేయాలో మరి అది పెట్టుకునే స్వభావం నీకు ఉందా? మరి మనం ఆ విశ్వాసం వెళ్తేనే మరి ఇక్కడ మోసే చెప్పినటువంటి మాట చూస్తే మరి మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు నింద విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడనని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచెను. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన దానిని చూచునట్టు స్థిరబుద్ధి గలవాడై రాజగృహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయాడు. మరి ఎంతో విశ్వాసం అండి. ఒక ఆయనకి ఎన్ని సౌకర్యాలు, ఒక రాజుగా ఉండేటటువంటి స్థితి, ఆ సింహాసనం మీద ఉండేటటువంటి స్థితిని ఆ సింహాసాన్ని కూడా వదిలాడు. ఎందుకు? ఆయన అల్పకాల పాపభోగము అనుభవించడం కంటే క్రీస్తు నింద విషయము భాగ్యమని ఎంచుకొని ఈ రోజు మనకి చిన్న శ్రమలు వస్తేనే మనం దేవుని మర్చిపోయే స్థితిలో మనం ఉంటాం. మరి మోసే చేసినటువంటి గొప్ప కార్యము పిల్లలు. మరి అదేవిధంగా దానియేలు కూడా తన యొక్క ప్రైమ్ మినిస్టర్గా అయినప్పటికీ అక్కడ వాళ్ళు చేసినటువంటి కార్యం ఏంటంటే ఈ యొక్క నెల రోజులు ఎవరు కూడా మరి నీకు తప్ప ఎవరికి ప్రార్థన చేయకూడదు. ఎవరైనా చెప్పినప్పటికీ తన యొక్క ఆ యొక్క ప్రధానమంత్రి పదవిని వదిలిపెట్టుకోకైనా ఆయన ఇష్టపడ్డాడు కానీ మరి రాజాజ్ఞకు లోబడిన వాడు కాదు పిల్లరా. మరి తన యథావిధిగా 6వ అధ్యాయం 10వ వచనం చూస్తే యథావిధిగా యెరూషలేము తట్టు తన కిటికీలు తెరిచి మరి ఆ శాసనం మీద సంతకం చేసింది ఎవరంటే దానియేలు కూడా సంతకం. ఎందుకంటే ఆయన ప్రధానమంత్రి కాబట్టి ఆయన సంతకం లేకుండా ఏ శాసనం చెల్లదు. అయినప్పటికీ శాసనము తను చేసినప్పటికీ తన యొక్క పదవి ఉన్నా లేకపోయినా ఆయన కావాల్సింది ఆయన సింహాన బోనులు వేసినప్పటికైనా తనే దానిలో పడడానికైనా ఇష్టపడ్డాడు కానీ మరి తన దేవుని మర్చిపోయేవారు. తన యథావిధిగా మరి పోయి తన యెరూషలేము తట్టు తన కిటికీలు తెరుచుకొని అనునిత్యం ఏదైతే ఆయన చేయవలసిందో అనునిత్యం ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తున్నప్పుడు సీమాల బోనులు వేసినప్పటికీ మరి వాటికి దేవుడు తన నోళ్లను మోయించినటువంటి గొప్ప దేవుడు పిల్లలు. కాబట్టి మరి విశ్వాసంతో పాటు ఆ విశ్వాసము మనము మరి దాని క్రియల రూపంగా మనం చూపించేవారు. విశ్వాసం ఒకటి సరిపోదు, విశ్వాసంతో పాటు
నువ్వు క్రియలు కలిగిన వాడిగా నీవు ఉండాలి ప్రియులారా. మరి అదేవిధంగా మరి టైం అయింది కాబట్టి చివరి ఒక మాట చెప్పుకొని ముగించుకుందాం. మరి గొప్ప కార్యాలు చేపట్టే విశ్వాసం మనకు ఉందా? మరి మనం చదివినటువంటిది మరి మొట్టమొదట అవిశ్వాసము, అల్ప విశ్వాసము, కొద్ది విశ్వాసము, గొప్ప విశ్వాసము, పరిపూర్ణం. ఈ 5 కాకుండా వాటితో పాటు క్రియలు ఏదంటే మరి సహించే విశ్వాసము, జయించే విశ్వాసము, మరి గొప్ప వాటిని విడిచిపెట్టేవి. దేవుని కొరకు నువ్వు ఏదైతే కలిగినో, దేవుని పరిచయం ఏదైనా నువ్వు వాడబడాలంటే దాన్ని విడిచిపెట్టుకునే స్థితిలో నీ జీవితాన్ని కూడా దేవుని కొరకు, ఆయన పరిచయం కొరకు నువ్వు మరి సజీవ యాగంగా మన దేవుని సమర్పించిన దేవుడు చెప్పిన విధంగా మరి ఆ విధంగా ఉండి చివరిగా మరి గొప్ప కార్యాలు మరి చేపట్టినటువంటి విశ్వాసం. మరి గొప్ప కార్యాలు అంటే మరి మన కొన్నిసార్లు అనేకమైన బెస్ట్ ఎగ్జాంపుల్ ఏదంటే మరి న్యాయాధిపతుల గ్రంథంలో 4వ అధ్యాయంలో చూస్తే మరి అక్కడ దెబోరా అనే న్యాయాధిపతి ఉంటుంది. మరి సిసెరా గొప్ప వాడు అంటే గొప్ప సామర్థ్యం కలిగిన వాడు, 300 రథములు కలిగిన వాడు. ఆయన కనానీయులు ఎప్పుడైతే ఈ యొక్క ప్రాంతం యూదా దేశం నుంచి వాళ్ళు వచ్చి వాళ్ళు దండించాలని అనుకున్నప్పుడు మరి ఆమె ఒక ప్రవక్త ఉంటుంది దెబోరా. ఆమె ఉన్నప్పుడు ప్రవక్తకు ఉన్నప్పుడు మరి ఆమెకు రాత్రి దేవుడు దర్శనం ఇస్తాడు. రేపు కనానీయులు మీ మీద యుద్ధంకి వస్తున్నారు కానీ ఆ యుద్ధంలో జయము మీదే అని ఆమె చెప్పినప్పుడు పొద్దున్నే మరి సైన్యాధిపతి ఉన్నటువంటి బారాకు యుద్ధకు వెళ్ళినప్పుడు మరి బారాకు పోయి మరి ఈమె ప్రవక్తి కాబట్టి ఒక పాస్టర్ ఉన్నటువంటి ఆమె పోయి, అయ్యా రేపు యుద్ధానికి వెళ్ళా, సిసెరా యుద్ధానికి వస్తున్నాడు, మరి నువ్వు పోయి యుద్ధాన్ని ఆ దేవుడు విజయాన్ని ఇస్తానని చెప్పినప్పుడు మరి బారాకు ఏమంటాడంటే ఆయన భయపడిపోతాడు. అంటే మీరేదమ్మా మీరు పాస్టర్ కాబట్టి మీరు అక్కడ నిలబడి ఎన్నెన్న మాటలు చెప్తారు కానీ యుద్ధంలో పోయి జయించేది, యుద్ధంలో పోయి మరి యుద్ధం చేసిన వాళ్ళు ఎవరు? నేను, కాబట్టి నేను వెళ్ళను. ఆయన గొప్ప వాడు, శరీర దౌర్బల్యం కలిగినాడు, గొప్ప శక్తి కలిగిన వాడు, అనేకమైన యుద్ధ సైన్యం కలిగిన వాడు, 300 రథాలు కలిగిన వాడు, వాడితో పోయి నేను యుద్ధం చేయాలా అని అన్నప్పుడు మరి ఆమెతో నువ్వు వస్తేనే కానీ నేను యుద్ధానికి వెళ్ళను అన్నాడు. అంటే అప్పటి వరకు ఆమె ఎక్కడ యుద్ధాలు చేసినట్టుగా లేదు, ఏ కత్తి పట్టి వాళ్ళు జయించినట్టుగా లేదు. కానీ ఒక గొప్ప అంటే ఆమె గొప్ప విశ్వాసం, ఆమెలో ఉన్నటువంటి గొప్ప విశ్వాసం. మరి అప్పుడు నువ్వు వస్తేనే కానీ నేను యుద్ధాన్ని, మరి ఈయన ఒక యుద్ధ సైనికుడు, ఈయన ఒక సైన్యాధిపతి బారాకు అయినప్పటికీ ఆ సిసెరాకు భయపడి, ఆ కనానీయులకు భయపడి నేను యుద్ధానికి వెళ్ళను కానీ నువ్వు వస్తుంటే మరి నీకు అంత విశ్వాసం ఉంది కానీ నువ్వు నాతో పాటు రా, నువ్వు చెప్పడం కాదు నిలబడి చెప్తున్నావేమో వాక్యం అని కాదు కానీ నువ్వు నాతో పాటు రా అని ఆమె చెప్పినప్పుడు ఆమె ఒక మాట చెప్తే, అయ్యా నేను వస్తాను కానీ అక్కడ కనుక జయాన్ని కనుక దేవుడు ఇస్తే మరి బారాకి ఇచ్చిన జయంగా ఉండదు కానీ అది దెబోరాకి ఇచ్చినట్టు జయంగా ఉంటది. కాబట్టి నేను ఒక ప్రవక్తని, నేను ఒక కాపర్ని, నేను ఒక సేవకురా, నాకొద్దు ఆ ఘనత నీకే కావాలి కాబట్టి నీవే వెళ్ళు అని మరి బారాకు చెప్పినప్పుడు బారా అప్పటి కూడా ఆయన నేను వెళ్ళదు, మీరు ఇంత చెప్పారు కదా మరి మీరు నాతో పాటు వస్తేనే మరి యుద్ధానికి వెళ్తామంటారు. మరి అక్కడ యుద్ధానికి వెళ్ళినప్పుడు మరి ఈమె కూడా ఆమెతో బారాకుతో పాటు పోతుంది. ఏనాడు యుద్ధం చేసిన దెబోరా కాదు కానీ ఆమెలో ఉన్నటువంటి గొప్ప విశ్వాసమే. దేవుడు ఏదైతే మాట చెప్పాడో ఆ విశ్వాసాన్ని పట్టుకుంటామే దేవుడు తప్పకుండా విజయాన్ని ఇస్తాడు. మన దేవుడు మాట తప్పని దేవుడు కాబట్టి విజయాన్ని ఇస్తాడని చెప్పి ఆమె వెళ్ళి అక్కడ చేసిన విధంలో మీరు ఎవరితో యుద్ధం చేయలేదు పిల్లారా, కానీ అక్కడ దేవుడు గొప్ప విజయాన్ని మరి 50 అనే మరి ఒక స్త్రీ ఉంటుంది. మరి ఆ సిసెరా ఎప్పుడైతే ఈ యొక్క రథాలని దేవుడు వారందరినీ చిందరముందరం చేసినప్పుడు ఆయన తనను కాపాడుకోవడానికి ఒక 50 వేసుకునే గుడారంలో పోయి తలదాచుకుందామని పోతాడు. మరి 50లకు మరి వీళ్ళు సిసెరా ముందే పరిచయం, ఎట్లా పరిచయం అంటే వీళ్ళు అన్ని ఆ యొక్క సామాగ్రి తయారు చేయడం, ఆ యుద్ధానికి సంబంధించినటువంటి సామాగ్రి తయారు చేసేవారు కాబట్టి మరి ఆ యొక్క ఏవేవి దగ్గరికి పోయినప్పుడు ఆమె పోయినప్పుడు అయ్యా నాకు ఒక షెల్టర్ ఇస్తుంది, మరి వేడి పాలు ఇచ్చి ఆ గుంగడి కప్పి పండబెడుతుంది. అప్పుడు ఆ గుడానికి ఉన్నట్టు మేకుని తీసి మరి 50 ఏం చేస్తారంటే తన తలలో సిసెరా తలలో కొడతారు పిల్లలు. అంటే ఇక్కడ యుద్ధం ఎవరు చేశారు? ఎవరో చేయలేదు, బారాకు చేయలేదు, మరి అక్కడ దేవుడే గొప్ప కార్యం వారి పట్ల చేశాడు. అంటే గొప్ప విశ్వాసం. అయ్యా నేను ఏ రోజు యుద్ధం చేయలేదయ్యా అని మరి దెబోరా భయపడలేదు కానీ మరి 40 సంవత్సరాలు న్యాయాధిపతి ఉండవలసినటువంటి బారాకు మరి అది ఎవరికి దక్కిందంటే మరి ఆ యొక్క దెబోరాకు దక్కింది పిల్లలు. కాబట్టి మనం కూడా కొన్ని విషయాలు దేవునితో ఏ మేలు పొందుకోవాలనుకున్నా ఏదైనప్పటికీ మరి గొప్ప విశ్వాసం కలిగి మరి ఆ విధంగా జీవించిన కృపను మరి దేవుడు మనందరికీ అనుగ్రహించింది కాక మరి ఈ రోజు నువ్వు ఏ విశ్వాసం అవుతావు మరి దాన్ని పరీక్షించుకొని ఒకవేళ విశ్వాసమే కాదు కానీ విశ్వాసంతో పాటు నువ్వు క్రియలు కలిగి ఉన్నావా? ఒకే విశ్వాసం సరిపోదు కానీ క్రియలతో కలిగినటువంటి విశ్వాసం కలిగి ఉంటే మరి దేవుడు వారి పట్ల చేసినట్టు గొప్ప కార్యాలు నీ నా పట్ల కూడా మన దేవుడు చేయడానికి ఆయన సంసిద్ధత కలిగి ఉన్నాడు. కాబట్టి అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. మరి ప్రార్థించుకుందాం. ప్రార్థన మహాపరిశుద్ధుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి,
దేవాని